క్యారెక్టర్ నటుడిగా, ప్రతినాయకుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి తర్వాత స్వయం కృషితో ఒక మెట్టు అధిరోహిస్తూ మెగాస్టార్గా అవతారమెత్తాడు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక స్థాయిలో అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి గారు. చిరంజీవి సినిమా అంటే ఇంటిల్లిపాది వెళ్లి మరీ చూస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో 40 సంవత్సరాల కాలంలో సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్ వరకు చేరుకున్న చిరు ఖాతాలో లేని రికార్డులు లేవంటే అతిశయోక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే పద్మ విభూషణ్తో సత్కరించింది. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకు వంటి సామాజిక సేవలకు ఈ అవార్డు దక్కింది. తాజాగా మెగాస్టార్ చిరు ఖాతాలో మిగిలి ఉన్న గిన్నిస్ రికార్డు కూడా చేరింది. చిరంజీవి తన సినిమాలో నృత్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మంచి మంచి నృత్యాలతో, విభిన్నమైన స్టెప్పులతో అలరించారు. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ను పరిచయం చేశారు. కొండమీటి దొంగ సినిమాలో స్లో మోషన్ మూమెంట్స్ ప్రవేశపెట్టారు. డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్ అనేలా తెలుగు సినిమాలకు పర్యాయ పదంలా మారారు. ఆయన కీర్తి కిరీటంలో మరో కిలుకుతురాయి చేరబోతుంది. అత్యధిక పాటలకు నృత్యం చేసిన నటుడిగా చరిత్రను సృష్టించారు మెగాస్టార్. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ వారు ఆయన్ని గౌరవించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్లో చిరంజీవికి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, అతిరథ మహారథులు పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి గతంలో గిన్నిస్ బుక్లోకి ఎక్కిన వారు నిర్మాత డి రామానాయుడు, హాస్య నటుడు బ్రహ్మానందం ఉన్నారు. తాజాగా చిరంజీవి పేరు కూడా చేరింది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను చిరంజీవి సాధిస్తారో చూడాలి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పాటలకు ఆయన నిర్విరామంగా నృత్యం చేశారు. అలుపన్నది ఎరగకుండా 69 సంవత్సరాల వయసులోనూ యువ హీరోలకు దీటుగా కొత్త స్టెప్పులను వేస్తున్నారాయన. ప్రస్తుతం విశ్వాంబర సినిమాను చేస్తున్నారు చిరంజీవి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది. క్యారెక్టర్ నటుడిగా, ప్రతినాయకుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి తర్వాత స్వయం కృషితో ఒక మెట్టు అధిరోహిస్తూ మెగాస్టార్గా అవతారమెత్తాడు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక స్థాయిలో అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి గారు. చిరంజీవి సినిమా అంటే ఇంటిల్లిపాది వెళ్లి మరీ చూస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో 40 సంవత్సరాల కాలంలో సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్ వరకు చేరుకున్న చిరు ఖాతాలో లేని రికార్డులు లేవంటే అతిశయోక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే పద్మ విభూషణ్తో సత్కరించింది. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకు వంటి సామాజిక సేవలకు ఈ అవార్డు దక్కింది. తాజాగా మెగాస్టార్ చిరు ఖాతాలో మిగిలి ఉన్న గిన్నిస్ రికార్డు కూడా చేరింది. చిరంజీవి తన సినిమాలో నృత్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మంచి మంచి నృత్యాలతో, విభిన్నమైన స్టెప్పులతో అలరించారు. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ను పరిచయం చేశారు. కొండమీటి దొంగ సినిమాలో స్లో మోషన్ మూమెంట్స్ ప్రవేశపెట్టారు. డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్ అనేలా తెలుగు సినిమాలకు పర్యాయ పదంలా మారారు. ఆయన కీర్తి కిరీటంలో మరో కిలుకుతురాయి చేరబోతుంది. అత్యధిక పాటలకు నృత్యం చేసిన నటుడిగా చరిత్రను సృష్టించారు మెగాస్టార్. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ వారు ఆయన్ని గౌరవించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్లో చిరంజీవికి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, అతిరథ మహారథులు పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి గతంలో గిన్నిస్ బుక్లోకి ఎక్కిన వారు నిర్మాత డి రామానాయుడు, హాస్య నటుడు బ్రహ్మానందం ఉన్నారు. తాజాగా చిరంజీవి పేరు కూడా చేరింది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను చిరంజీవి సాధిస్తారో చూడాలి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పాటలకు ఆయన నిర్విరామంగా నృత్యం చేశారు. అలుపన్నది ఎరగకుండా 69 సంవత్సరాల వయసులోనూ యువ హీరోలకు దీటుగా కొత్త స్టెప్పులను వేస్తున్నారాయన. ప్రస్తుతం విశ్వాంబర సినిమాను చేస్తున్నారు చిరంజీవి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది.